ఈ డబల్ కా మీఠా కోసం మిల్క్ బ్రెడ్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే నార్మల్ బ్రెడ్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్స్కి సైడ్స్లో ఉండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలాగే మిగతా బ్రెడ్స్ని కూడా కట్ చేసి తీసుకుందాం. అయితే ఇలా కట్ చేసిన బ్రెడ్స్ని వెంటనే ప్రిపేర్ చేయకుండా, అంటే ఒక అరగంట గంట ముందే ఇలా బ్రెడ్ పీసెస్ని కట్ చేసి కానీ, లేదా డైరెక్ట్గా బ్రెడ్ని కానీ ఫ్యాన్ కిందైనా లేదా గంట సేపు ఎండలో అయినా పెట్టి తీసుకుంటే బ్రెడ్స్ అనేవి కొంచెం హార్డ్గా గట్టిగా ఉంటాయి. కాబట్టి ఈ బ్రెడ్ పీసెస్ని ఒక గంట అయినా ఫ్యాన్ కింద పెట్టి తీసుకుందాం. మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో పెట్టైనా తీసుకోవచ్చు. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకుందాం. మనం పాలను వేడి చేసే ముందు ప్యాన్ని ఒకసారి కడిగి తీసుకోండి. ఇలా ప్యాన్ తడిగా ఉన్నప్పుడు మనం పాలను వేడి చేస్తే పాలనేవి కింద అట్టులా పేరుకుపోకుండా, పాలు మాడిపోకుండా ఉంటాయి. కాబట్టి పాలను వేడి చేసే ముందు గిన్నెను ఒకసారి కడిగి తీసుకోండి. అంటే ఇలా తడి చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫుల్ క్రీమ్ పాలను 1/2 లీటర్ వరకు తీసుకుందాం. ఇందులో మనం కోవాను యూస్ చేయట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఇలా క్రీమ్ పాలను తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర క్రీమ్ పాలు కూడా అవైలబుల్లో లేకపోతే నార్మల్ పాలనైనా తీసుకోవచ్చు. ఇలా ప్యాన్ లోకి తీసుకున్న పాలను బాగా మరిగించండి. పాలు మరిగేటప్పుడు ఇలా పైన అట్టులా వస్తుంది కదా, దాన్ని ఒక సైడ్కి అనుకుంటూ బాగా మరిగించండి. ఈ పాలను ఒక 5-6 నిమిషాలు బాగా మరిగించండి. ఇలా మధ్య మధ్యలో వచ్చిన అట్టును పక్కకు అనుకుంటూ బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించి పాలు చిక్కగా అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చాప్ చేసిన బాదం ముక్కల్ని, అలాగే కట్ చేసిన పిస్తాను కూడా వేసి మరో 2-3 నిమిషాలు బాగా మరిగించండి. ఈ రెసిపీ కోసం పాలనేవి ఇలా చిక్కగా రబడీలా చేసుకుంటే కోవా యూజ్ చేయకపోయినా కానీ ఈ డబల్ కా మీఠా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చిక్కటి రబడీలా పాలను ప్రిపేర్ చేశాక ఈ ప్యాన్ని పక్కన పెట్టి మరో ప్యాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ నెయ్యి అంటే ఇష్టపడతారు. ప్యాన్ని పక్కన పెట్టి మరో ప్యాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ నెయ్యి అంటే ఇష్టపడరు. అలాంటి వారు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు. కానీ మనం చేసే ఏ స్వీట్ రెసిపీలో అయినా కొంచెమన్నా నెయ్యి ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నెయ్యి వేడయ్యాక 2 టీ స్పూన్లు జీడిపప్పు పలుకుల్ని వేసి ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకుందాం. డబల్ కా మీఠాలో డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే ఇలా చాలా ఎక్కువగా కూడా వేస్తారు. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మంటను తగ్గించి ఇదే నెయ్యిలోకి మనం బ్రెడ్స్ని యాడ్ చేసుకుందాం. చూడండి, కాసేపు ఆరబెట్టడం వలన బ్రెడ్స్ అనేవి ఇలా కొంచెం హార్డ్గా అవుతాయి. ఇలా హార్డ్గా అయిన బ్రెడ్స్ని ఇప్పుడు ఫ్రై చేసి తీసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రెడ్స్ని బాగా ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా బాగా ఫ్రై చేసి ఇలా బ్రెడ్ 2 పక్కల కూడా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే నెయ్యిలో మిగతా బ్రెడ్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసేటప్పుడు మీకేమైనా నెయ్యి తగ్గినట్టు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఈ బ్రెడ్స్ని కూడా బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని బ్రెడ్స్ని బాగా ఫ్రై చేసి తీసుకున్నాక షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసే ముందు ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసి తీసుకోండి. ప్రజెంట్ నేను ఇక్కడైతే ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా క్లాత్తో లేదా వాష్ చేసైనా తీసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు షుగర్ని తీసుకుందాం. ఒకవేళ మీకు డబల్ కా మీఠా స్వీట్ తక్కువగా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు వాటర్ని వేసి బాగా మరిగించండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత సాఫ్రాన్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నేను స్ట్రీట్ స్టైల్లోలా డబల్ కా మీఠాను ప్రిపేర్ చేస్తున్నాను. కోవా లేకపోయినా అదే టేస్ట్ అదే టెక్స్చర్ వచ్చేట్లుగా చేస్తున్నాను. కాబట్టి చిటికెడంత ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పాకాన్ని ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం.
పాకాన్ని ఇలా చేతిలోకి చూస్తే కొంచెం స్టిక్కీగా రావాలి. మరి తీగ పాకం రావద్దు, అలా అని ఎక్కువ స్టిక్కీగా కూడా ప్రిపేర్ చేయకండి. ఇలా పాకం కొంచెం స్టిక్కీగా వచ్చాక మంటను తగ్గించి ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసినట్టుగా పెడుతూ యాడ్ చేయండి. ఇలా షుగర్ సిరప్ బాగా పట్టేట్లుగా బ్రెడ్ పీసెస్ని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపై నుండి మనం ముందుగా ప్రిపేర్ చేసిన పాల రబడీని యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలిపి బ్రెడ్ పీసెస్ పైన ఇలా యాడ్ చేయండి. షుగర్ సిరప్లో బ్రెడ్స్ అలాగే రబడీ యాడ్ చేశాక ఒక 2 నుండి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇది కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా షుగర్ సిరప్ అలాగే పాలు కూడా అయిపోయేంత వరకు కుక్ చేయకూడదు. ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు పైన సర్వ్ చేయడానికి మనం ముందుగా ఫ్రై చేసిన కాజు, కిస్మిస్లను యాడ్ చేసుకుందాం. అలాగే చాప్ చేసిన పిస్తా, బాదం పలుకుల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇన్ కేస్ మీరు కోవా యాడ్ చేయాలనుకుంటే కోవాను కూడా ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే పైనుంచి కొంచెం నెయ్యిని కూడా స్ప్రెడ్ చేయొచ్చు. టేస్ట్